తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే మైనర్ల డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని సుప్రీంకోర్టు కమిటీ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది? తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మైనర్ల డ్రైవింగ్ వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 2024 సంవత్సరంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు 10,113 నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సుమారు 12,053 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న కేసులు 2,32,000గా ఉన్నాయి. ఇందులో మైనర్లే కాదు, మేజర్లు కూడా ఉన్నారు. ఏటేటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ, రవాణా శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పేరెంట్స్కు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు భారీగా చలాన్లు విధిస్తున్నారు. రాంగ్ రూట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేస్తూనే ఉన్నారు. గతేడాది వాహనదారులపై 334 కోట్ల 60 లక్షలు చలాన్లు వేశారు. ఈ ఏడాది 6 నెలల్లోనే 233 కోట్ల 59 లక్షల చలాన్లు వసూలు చేశారు. ఎన్ని చర్యలు చేపట్టినా వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంపై ఇటీవల రాష్ట్రానికొచ్చిన సుప్రీంకోర్టు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య అరికట్టాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్, రవాణా, R&B, వైద్య ఆరోగ్య శాఖలు, NHA, GHMC కసరత్తు చేస్తున్నాయి.